ఈరోజు మా మహబూబాద్ నియోజకవర్గం కేసముద్ర మండల పరిధిలో ఈరోజు గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరినీ కలిసి వాళ్ళందరికీ దిశాదశ నిర్దేశించుకుంటూ వాళ్ళకి ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంట సంజయ్ రెడ్డి గారు, అంబటి మహేందర్ గారు, అదేవిధంగా బేరోడ్ వెంకన్న గారు, మన అల్లం నాగేశ్వరరావు గారు వీళ్ళందరితోటి ఒక సభను ఏర్పాటు చేసి గ్రామ సర్పంచులు వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకు ఉండే ముఖ్య అంశాలు ఏంటిది, వాటి గురించి చాలా స్పష్టంగా వాళ్ళకు నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి ఏ ఎలక్షన్లకు పోరాడాలన్నా గ్రామంలో సర్పంచ్, అదేవిధంగా కింద ఉన్నటువంటి పాలకవర్గం కరెక్ట్ ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు ఆనందంగా ఉంటేనే అక్కడ మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతారన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల త్వరలోనే రాబోతా ఉంది. అందరం కలిసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా గ్రామంలో ఐక్యతగా వండుకుంటూ పాలక వర్గంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరు కలిసి ఏదైనా మంచి జటిలమైన సమస్య ఉంటే అందరు కలిసికట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఊరు బాగో కొరకు అందరూ పాటుపడాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇస్తుంది కాబట్టి మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించుకుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు 2029వ సంవత్సరంలో జమిలి ఎన్నికలు రాబోతా ఉంది. ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కలిసి వస్తాయి. అప్పుడు రెండవసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా భారతదేశ భావి ప్రధానిగా రాబోయే రోజుల్లో 2029న మన గౌరవ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే ఒక గట్టి సంకల్పంతో, పట్టుదలతోటి గ్రామ అందరూ కష్టపడి పనిచేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీల వ్యవస్థ చాలా పటిష్టంగా గ్రామంలో మీరు గట్టిగా పనిచేసి అక్కడ ప్రజలకు ఎటువంటి కష్ట సుఖాలు రాకుండా కాపాడుకునే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ